ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి కీర్తనలు 100 1-5 వర్సెస్. కీర్తనలు 100 1 నుండి 5 వచనాలు చదువుతూ ఉన్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా, ఎవ్రీ పీపుల్, ఎవ్రీ మ్యాన్, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో ఉత్సాహగానము చేయుచు ఆయన మందిరమునకు, ఆయన సంఘానికి ఉత్సాహముతో సంతోషగానము చేయుచు దేవుని మందిరానికి రండి. 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వి బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. మనము దేవునికి చెందినటువంటి వారము, ఆయన మేపేటువంటి గొర్రెలము. ఆయనే మనలను ఏర్పాటు చేసుకున్నాడని, ఆయననే మనలను సృష్టించి ఉన్నాడు కాబట్టి ఉత్సాహగానము చేయొచ్చు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉత్సాహగానము చేయొచ్చు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆయన నామమును ఘనపరచాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా ఆయనే మన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఈ ఊపిరి, ఆయుష్, ఆరోగ్యము, రక్షణ భాగ్యము కలిగి ఉన్నామంటే యేసు ప్రభు ద్వారానే మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉత్సాహంతో, సంతోషముతో ఆయన యొక్క నామమును, ఆయన యొక్క మందిరంలోనికి వెళ్ళి మనము ఆయన నామాన్ని ఘనపరచాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నామని కీర్తనకారుడు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము చాలామందికి కూడా కంఠస్థ ఉంటూ ఉంది, మెమొరైజ్ అయి ఉంటూ ఉంది. అది అయినా కానీ కూడా నేను ఈరోజే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, టుమారో ఈజ్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్ 2024. రేపు చివరి ఆదివారం అయి ఉంటూ ఉన్నది ఈ సంవత్సరం 2024 అనేది. కాబట్టి ఉత్సాహగానము చేయొచ్చు ఈ కీర్తన నేను మీకు చదివి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రేపటి దినమున ఎటువంటి పనులు కూడా పెట్టుకోకుండా, ఎటువంటి బిజినెస్లు పెట్టుకోకుండా, ఏ కారణాలు చెప్పకుండా, వాతావరణం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కూడా నీకు ఆయుష్, ఆరోగ్యము ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, స్వస్థపరుస్తూ, పోషిస్తూ, నడిపిస్తున్న దాన్ని బట్టి ఈ చివరి ఆదివారం రోజున, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం రోజున నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి మనస్ఫూర్తిగా సంతోషముతో ఉత్సాహ ధ్వని చేయించు ఆయనను కీర్తించాలని, ఆయన నామమును పొగడాలని, స్తుతించాలని కీర్తన ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన వారులారా. చూడండి, 4వ వచనము, కీర్తనలు 100 4వ వచనం చదువుతూ ఉన్నాను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు చెల్లించుచు, కృతజ్ఞత అర్పణలతో, నాట్ ఓన్లీ జస్ట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. ఖాళీ కృతజ్ఞతలు నోటితో చెల్లించడమే కాకుండా కృతజ్ఞత అర్పణలతో ది బెస్ట్ అనేది, శ్రేష్టమైనది దేవుని యొక్క మందిరానికి ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ వచ్చినావు ప్రభువా. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో పడిపోయినటువంటి పరిస్థితుల నుండి నన్ను లేవనెత్తి మరొకసారి ఇటువంటి కృపనిచ్చినావు, లేవనెత్తినావు, నన్ను స్వస్థపరిచినావు, నన్ను పోషించినావు అని కృతజ్ఞత అర్పణలు ది బెస్ట్ అనేది దేవుని మందిరానికి తీసుకొచ్చి అర్పించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, కృతజ్ఞత అర్పణలతో దేవుని మందిరంలోనికి వచ్చి
ఆయనకు కానుకలు, శ్రేష్టమైనటువంటి కానుకలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎంటర్ ఇంటూ హిస్ చర్చ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అర్పణతో ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు, అన్ని విధాలుగా నేను కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తూ ఉన్నందుకు కృతజ్ఞత అర్పణలతో ది బెస్ట్ అనేది దేవునికి మనము అర్పిస్తూ దేవుని గుమ్మములో ప్రవేశిస్తూ అటువంటి కృతజ్ఞత భావంతో దేవుని యొక్క మందిరంలో చూడండి ప్రియమైన వారులారా, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరములలో ప్రవేశించుడి, మరియు ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇంగ్లీష్లో హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సత్యము నిరంతరము నీ పట్ల నిలిచి ఉన్నది కాబట్టి, మన పట్ల నిలిచి ఉన్నది కాబట్టి మనము నిలిచి ఉంటూ ఉన్నాం. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క నూతనమైన వాత్సల్యత మన పట్ల నిలిచి ఉన్నది కాబట్టి వీఆర్ అలైవ్ విత్ ఎ గుడ్ హెల్త్. ప్రియమైన వార్లరా, రేపటి దినమున దేవుని యొక్క మందిరానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషముతో, ఏ కారణాలు చెప్పకుండా ఈ సమయం నుండే నువ్వు రేపటి దినమున నేను మందిరానికి వెళ్ళాలని సిద్ధపడాలి. రేపు పునరుద్ధానం దినమై ఉంటూ ఉండగా 29/12/2024 పునరుద్ధానం దినమై ఉంటూ ఉండగా ఈ సమయం నుండే ఈ వాక్యం విన్న తర్వాత ప్రిపేర్ యువర్ సెల్ఫ్, సిద్ధపడు. రేపు దేవుని మందిరానికి ఇన్ని వారాలు దేవుడు, ఇన్ని నెలలు, ఇన్ని దినాలు 2024 అనేటువంటి సంవత్సరంలో దేవుడు నన్ను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పోషించుకుంటూ, నడిపించుకుంటూ వస్తున్నాడు కదా. నేను దేవుని మందిరానికి వెళ్ళి హృదయార్పణతో, పూర్ణమైన బలముతో, ఆసక్తితో, సంతోష ధ్వని చేయించు దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాననేటువంటి ఆశతో మీరందరూ కూడా మిస్ కాకుండా, ఏ కారణాలు చెప్పకుండా సమయానికి దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి సమయానికి వెళ్ళండి. లేటుగా వెళ్ళకండి. దేవుణ్ణి అగౌరవపరిచినట్టు అవుతాం. దేవుణ్ణి హానర్ చేయాలి. టైమింగ్లోనికి వెళ్ళి దేవుని నామాన్ని మనము ఘనపరచాల. కాబట్టి వాక్యం వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలోనికి రేపటి దినమున, పునరుద్ధానం దినమున ఉత్సాహ ధ్వని చేయొచ్చు, సంతోషముతో, కృతజ్ఞత అర్పణలతో. ఆయనే మన సృష్టికర్త అని, ఆయనే మన దేవుడని, ఆయనే మన కాపరి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యొక్క మందిరంలో రేపు అందరం కూడా మనము సంఘంలో కలుస్తాము. అందరూ కూడా ఏ కారణాలు చెప్పకుండా దేవుని మందిరాన్ని మిస్ కాకుండా సమయానికి దేవుని మందిరంలో అందరం ఉత్సాహంతో, జస్ట్ టుమారో వీ విల్ వర్షిప్ ద లార్డ్ విత్ థ్యాంక్స్ఫుల్, కృతజ్ఞతలు చెల్లిస్తూ విత్ ఫుల్ హార్ట్ తోటి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, బలముతో దేవుని మందిరంలో కృతజ్ఞత అర్పణలతో జస్ట్ వీ విల్ వర్షిప్ ద లార్డ్. అలా చేయడం వలన మనం గ్రాటిట్యూడ్ దేవునికి చూపిస్తున్నటువంటి బిడ్డలమవుతాం. కృతజ్ఞత భావము దేవుని బిడ్డలకు ఉండకపోతే, దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించే మనస్సు, హృదయం నీకు లేకపోతే యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీకు జీవితంలో ప్రావర్బ్స్లో రాయబడి ఉంటుంది, సామెతలలో, గ్రాటిట్యూడ్ అనేది, కృతజ్ఞతా భావం దేవుని బిడ్డలకు, మనుషుల పట్ల కానీ దేవుని పట్ల కానీ. మనుషులు నీకు ఏదైనా హెల్ప్ చేసిండ్రు అనుకోండి, సహాయం చేసిండ్రు అనుకోండి, మర్చిపోవద్దు. వాళ్ళకు కృతజ్ఞతలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. అంతకంటే ఎక్కువగా ఆయుష్, ఆరోగ్యము, రక్షణ ఇచ్చిండు చూడండి యేసుప్రభుల వారు. దేవునికి గ్రాటిట్యూడ్ చూపించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది లేకపోతే ప్రియమైన వారులారా, నీ ఆత్మీయ ఎదుగుదలలో డెవలప్మెంట్ అనేది
ఎదుగుదల అనేది ఉండదు. ఏ విషయంలో కూడా డెవలప్‌మెంట్ అనేది ఉండదు. కృతజ్ఞతా భావం దేవుని బిడ్డలకు ఉండకపోతే ఎదుగుదల అనేది ఉండదు. నీ ఆత్మీయ ఎదుగుదల కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, ఏదైనా కానీ కూడా నెక్స్ట్ లెవెల్ అనేది ఉండదు. నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు. మనుషులు నీకు చేసినటువంటి సహాయం మర్చిపోవద్దు. వాళ్ళు 10 సార్లు నీకు హెల్ప్ చేసినప్పుడు 11th టైం ఆర్ 12th టైం నీకు హెల్ప్ చేయకపోతే ఆ 10 సార్లు చేసినటువంటి సహాయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఈ 11సారి 12సారి ఉదాహరణకు చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 10 సార్లు వాళ్ళు హెల్ప్ చేశారు కదా నీకు, అది మర్చిపోవద్దు. ఈ ఒక్కసారి నీకు హెల్ప్ చేయనందుకు, ఈ 11th టైము 12సారో నీకు హెల్ప్ చేయనందుకు అవన్నీ మర్చిపోతావా? దేవుని బిడ్డలకు ఆ గుణం ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞతాభావం ఉండాలి. మనుషుల పట్ల కృతజ్ఞతలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలా. అంతకంటే ఎక్కువగా దేవుని పట్ల, దేవుని నామాన్ని స్తుతించాలా, దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఆయన స్తోత్రార్హుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యంను బట్టి ప్రియమైన వాళ్ళారా ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. వీ షుడ్ గివ్ గ్రేట్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతా భావముతో మందిరంలోనికి వచ్చి అర్పణలు అర్పిస్తూ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్, వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.